తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. రాను రోజుల్లో కొన్ని కార్యాలు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసిమని చెప్పండి. గతించినటువంటి కొన్ని రోజుల నుంచి, వారం నుంచి, 10 రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, సేవకులు ఈ యొక్క హతసాక్షి అయిన పాస్టర్ గారి విషయంలో చాలా వేదన చెందుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి వేదన చూచి ఉన్నాడు. ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ యొక్క రాష్ట్రాలు ఎన్నో విద్రోహ శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు పనిచేస్తుండొచ్చు, సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. అయితే ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని సాతాను కంకణం కట్టుకుని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో విస్తారంగా కార్యం చేయబోతున్నాను. ప్రభు సెలవిస్తున్న నేను సంఘాన్ని, ఈ సేవకుల్ని విస్తారంగా బలపరిచి సేవల్ని దీవిస్తాను, ఆస్వాదిస్తాను. నా బిడ్డల్ని, నా క్రైస్తవుల్ని నా కోసం నిజాయితీగా జీవించే వారిని ఉన్నతమైన స్థాయిలో ఉంచి నిలబెడతాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసి అని చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాక్కు దయచేశారండి. మత్తయి సువార్త 16:18 ప్రభు సెలవిస్తున్నాడు, ఈ బండ మీద నా సంఘం కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడిన జాలవు, నీతో చెప్పుచున్న పరలోక రాజ్యం యొక్క తాళచివులు మీకు ఇచ్చేదను. నీ భూలోకమందు ఏమైతే బంధిస్తారో పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుతారో పరలోకమందు ఇప్పబడినని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక సంఘం ఉండొద్దు, విశ్వాసులు ఉండొద్దు, సేవకులు ఉండొద్దు, భయభ్రాంతులు ఉండాలని చెప్పి సాతాను కంకణ కట్టుకొని అనేక భయభ్రాంతులు కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినండి, ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎంతమంది వచ్చి ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంత వ్యతిరేకంగా పనిచేసినా నా సంఘం, నా సేవ, రాజ్యం లేకుండా చేయాలి ఎంతమంది చెప్తున్నారు. చరిత్ర చూడండి, గతంలో ఎంతోమంది వచ్చారు, ఎన్నో చేశారు, ఎన్నో అన్నారు. కానీ తరాలు గతించాయి, కానీ నా సంఘం, నా సేవ విస్తరిస్తుంది, నా రాజ్యం విస్తరిస్తుంది, ఇది ఒక తరం నుంచి ఇంకో తరంలో వ్యాపిస్తుందని ప్రభు సెలవిస్తున్న నమ్ముచాలను గట్టి అరిసి అని చెప్పండి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఉజ్జీవాన్ని రగిలిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక సంఘాల్లో నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, ఇక శక్తిని ఇస్తాను, బలాన్ని ఇస్తాను, ఇక నా సంఘాన్ని కడతాను, నా సేవకుల్ని ఏకం చేస్తాను. రాబోయే రోజుల్లో ఏదైతే జరగొద్దని చెప్పి సాతాను అనుకున్నాడో అంతకంటే వేల రెట్లు జరిగే విధంగా నేను కార్యం చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసి అని చెప్పండి. ఎన్నో దుష్టశక్తులు, ఎంతోమంది దుష్టులు ఎన్నో స్థాయిల నుంచి ఏకమైపోయి వ్యతిరేకంగా దేవుని మందిరానికి, లేకపోతే సేవ వ్యతిరేక ఎంతోమంది వచ్చి ఉండొచ్చు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, సంఘాన్ని వ్యతిరేకంగా రూపించబడ్డ ఏ ఆయుధం కానీ, ఏ మానవుడు కానీ ఒడిదిలని సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసి అని చెప్పండి. ఇదిగో మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, మీరు భూమి మీద ఏమైతే బంధిస్తారో పరలోకం చేత బంధించబడను, భూమి మీద ఏమైతే ఇప్పుతారో పరలోకం చేత ఇప్పబడి నేను సెలవిచ్చి ఉన్నాను. సో కాబట్టి నిలబడండి, నా విశ్వాసులారా, నా సేవకులారా, నా యందు విశ్వాసం నా బిడ్డలారా, భయపడవద్దు, జడియొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేనే మీ ప్రభువుని, మిమ్మల్ని రక్తంతో కొని ఉన్నాను. సో కాబట్టి భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తాను. ఈ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో గొప్ప ఉజ్జీవం తెస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఇక సేవకులారా నిలబడండి, విశ్వాసులారా ధైర్యంగా నిలబడండి. ఇక తెలంగాణ సంఘాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాల్లోనూ అనేక మంది జనాలు తండోపతండాలుగా ప్రభు నమ్ముకోబోతున్నారు. ఈ సంఘ విస్తరణ జరుగుతుంది. అనేక మందిని మిషనరీస్గా ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాల్లోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఎంతమంది వచ్చినా, ఎన్ని శక్తులు పనిచేసినా, ఎంత మంత్రగాలు, ఎంత రాజకీయవేత్తలు ఎందరూ వచ్చి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నా సంఘాన్ని కడతాను సెలవిచ్చి ఉన్నాడు. ఇక పాతాళ లోక ద్వారములు కూడా, ఆ శక్తులు కూడా, ఆ యుక్తులు కూడా పనిచేయమని సెలవిచ్చి ఉన్నాను. సో కాబట్టి ఏది పనిచేయదండి, ప్రభువే ఈ సంఘానికి శిరస్సు ఉన్నాడు. రక్తంతో ఆయన తన సంఘాన్ని కొన్నాడు, స్థాపించాడు. దానికి నాయకుడు, రక్షకుడు ప్రభు ఆయనే. సో కాబట్టి ఇక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇక గొప్ప ఉజ్జీవం రాబోతుంది. అనేక మంది ప్రార్థనలో కొనసాగబోతున్నారు. యవనస్తుని లేపి అనేక ప్రాంతాల్లో సాక్షులుగా సేవకులు నిలబడతాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసి అని చెప్పండి. ఇక ఈ దేశానికి, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఒక యెరూషలేము వలె వాడుకుంటాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా వారిసి అని చెప్పండి. సో కాబట్టి ధైర్యంగా ఉండండి, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ స్నేహితుల, బంధువులకు, మిత్రులకి.
వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి, వైరల్ చేయండి. 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సికింద్రాబాద్ బేతల్ టవర్లో ఉదయం 9 గంటలకు, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిషేకాలు ఉన్నాయండి, స్వస్థలు జరుగుతున్నాయి. రండి, కుటుంబాలకు రండి. ప్రతి శనివారం నాడు లోతైన ప్రోత్సాహ స్వస్థ కోసం పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద వివరాలు నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాక్యస్తునిగా తీసుకుని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఇక రాబోయే రోజుల్లో ఇక దేవుడే స్వయంగా విజృంభించబోతున్నాడు. అనేక కార్యాలు జరగబోతున్నాయి. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారీసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.